హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. ఆటోల పైన కొటేషన్స్, ఈ ఆటో పైన కొటేషన్సే చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. వీటిని మనం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఈ ఆటో పైన కొటేషన్స్ అనేది ఇప్పట్లో స్టార్ట్ అవ్వలేదు, ఎప్పటి నుంచో ఈ కొటేషన్స్ అనేవి ఇలా ఆటో కొటేషన్స్. ఆటో రాంప్రసాద్ అనేసి ఆయన ఒక జబర్దస్త్లో ఆటో రాంప్రసాద్ అనే ఉంటారు. ఆయన కూడా ఇటువంటి ఆటో కొటేషన్లు చెప్పే ఆయన కూడా పాపులర్ అవ్వడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఈ ఆటో కొటేషన్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. రీజన్ ఏంటంటే మనలో అభద్రతా భావం రోజు రోజుకి పెరిగిపోవడమే. ఒక వ్యక్తి తన ఆటో పైన రాసుకున్న కొటేషన్ పైన ఇప్పుడు పెద్ద రగడే జరుగుతుంది. అంటే నేను కొన్ని విషయాల్ని గమనించాను కాబట్టి ఒక 4-5 రోజుల నుంచి ఈ విషయం పైన మీతో స్పష్టంగా మాట్లాడాలని చూస్తున్నా. ఇప్పుడు ఈ ఆటో పైన ఏం రాశారు? చేంజింగ్ యువర్ రిలీజన్ ఈజ్ లైక్ ఏ చేంజింగ్ యువర్ ఫాదర్. నీ రిలీజియన్ని నువ్వు మార్చుకుంటున్నావంటే నీ తండ్రిని నువ్వు మార్చినట్టే అనేసి పాపం ఆయన కొటేషన్ రాశాడు. అతని వరకు అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ రిలీజియన్ అనేది మారడం మారకపోవడం రాజ్యాంగం మనకు ఒక హక్కు ఇచ్చింది. ఆ హక్కు ప్రకారం మనం జీవించాలి. ఇప్పుడు బిఆర్ అంబేద్కరు బౌద్ధంలోకి మారారు, అంత మాత్రాన ఆయన వాళ్ళ తండ్రికి పుట్టలేదా అంటే అది తప్పు కదా. ఇప్పుడు చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి బిలీఫ్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు, ఆయన ముస్లింగా కన్వర్ట్ అయ్యాడు, అంత మాత్రాన ఆయన వాళ్ళ తండ్రికి పుట్టలేదని కాదు కదా. ఇలా కొన్ని నిబంధనలు పెట్టుకొని బ్రతకడం అనేది ఓకే, అది ఎదుటి వ్యక్తిని కించపరిచేలాగా ఉండటం అనేది తప్పు. ఇక్కడ ఈయన ఈ ఒక్క కొటేషన్ రాస్తే ఎవరికి ప్రాబ్లం అయ్యేది కదా. ఏమని రాశారు? చేంజింగ్ యువర్ రిలీజన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. ఓకే, అది తన ఒపీనియన్ వదిలేద్దాం. అయితే ఇక్కడ ఇంకొకటి లైన్ రాశారు. ఆయన ఏం రాశారంటే ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్, అంటే ఈ భూమి పైన ఎవరు పుట్టినా, అంటే స్వతహాగా మనం జన్మించినప్పుడు ఈ భూమి పైన ఎవరు పుట్టినా ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్ అన్నాడు. ఇది తప్పు కదా భయ్యా, ఇది తప్పు కదా. భూమి మీద ఎవరు పుట్టినా హిందూ, హౌ కెన్ యూ సే దట్? ఇప్పుడు కొంతవరకు చేంజింగ్ యువర్ ఫాదర్ ఈజ్ సంథింగ్, అది ఓకే. చేంజింగ్ యువర్ రిలీజన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్ అనేది ఓకే, ఏదో నీ వరకు వచ్చింది, నువ్వు అది ఫీల్ అవుతున్నావు, మతతత్వవాదివి అనుకుంటే ఓకే. కానీ ఇక్కడ ఎనీవన్ బోర్న్ ఇన్ దిస్ ఎర్త్ ఈజ్ హిందూ అంటే ఎలా కుదురుతుంది బ్రదర్? ఇక్కడ హిందువులు ఒక్కళ్ళే లేరు కదా భూమి మీద. హిందువులు అనేవారు చాలా తక్కువ పర్సెంటేజ్ ఇంతే. కానీ క్రిస్టియానిటీ ఇట్స్ ఎ ఓషన్. వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయితే ట్రంప్ మామ దగ్గరికి వెళ్ళి బీజేపీ సూపర్ నేత మోడీ, ఆయన కుళ్ళు జోకులు వేసుకున్నా, ఆయన అందగాడన్నా, నేనేమన్నంటే మోడీ జీవితాన్ని ఖతం చేస్తా అన్నా ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటున్నాడు? అంత బలమైన దేశం కదా మంది. ఇప్పుడు మనిషిగా పుట్టిన తర్వాత నీ ఒపీనియన్ నువ్వు చెప్పుకోవడం కరెక్టే, కానీ భూమి మీద పుట్టిన వాళ్ళంతా హిందువులే అని చెప్పే హక్కు నీకు లేదు. భూమి మీద మొత్తం చూసుకుంటే క్రిస్టియానిటీ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద రిలీజియన్. ఆ తర్వాత ముస్లిమ్స్, ఆ తర్వాత ఇంకా బౌద్ధులు, వీళ్ళందరూ, ఆ తర్వాత మన హిందువులు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, హిందువులు అనేవారు ఇలా మత సామరస్యాన్ని ఎందుకు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కొటేషన్ పెట్టుకొని ఆటోలు నడుపుకుంటారు. దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఆటలో అట్టిపండ్లా తీసి పక్కన పడేయచ్చు కదా. ఇప్పుడు కొంతమంది డైరెక్ట్గా ఇప్పుడు హిందువులనే కొట్టుకుంటూ సాయిబాబా దేవుడు కాదు అంటూ చాలామంది ఈ సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో సాయిబాబా గారి పైన దాడి చేస్తున్నారు. ఇప్పుడు షిరిడి సాయిబాబా సంస్థానంలో ఏం చేశారు? ఒక 15 మంది పైన 12 మంది పైన కేసులు పెట్టారు. ఎందుకని? సాయిబాబా దేవుడు కాదని ప్రచారం చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలకు కారణభూతం అవుతూ ఉన్నారండి. ఈ మత విద్వేషాలు ఎందుకు రేకొడుతున్నారో మీకు ఏమైనా తెలుసా? తెలియదు. దీని వెనక పెద్ద సంస్థలు వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ సంస్థలకి ఇక్కడ ఏజెంట్లుగా కొంతమంది దగులుబాజీలు ఉంటారు. ఆ దగులుబాజీలు వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ఇది చేసుకుంటూ వాళ్ళు ఇచ్చే అర్ధన పావల అంటే 1-2 కోట్లతోటి హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు. కానీ మనం మాత్రం దానికి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ
పైన ఒక ఆటో కొటేషన్ చూసాం కదా, భూమి మీద పుట్టినోడు ఎవరైనా కూడా హిందువే, జై శ్రీరామ్ అని అతను మూఢత్వాన్ని అతను ప్రదర్శించారు. అయితే దానికి రివర్స్గా చాలా ఆటోలపైన కొటేషన్లు రాస్తున్నారు. నేను మతానికి పుట్టలేదు, మతం మారితే నా తల్లిదండ్రులు మారిపోతారని అనడానికి నేను క్లియర్గా చెప్తాను, నేను మతానికి పుట్టలేదురా భయ్, మతం మారితే తల్లిదండ్రులు మారిపోతావని చెప్పడానికి నువ్వెవడరా అని రాశాడు. నేను మా అమ్మ నాన్నలకు పుట్టాను కాబట్టి నా మతం మారినా నా తల్లిదండ్రులు మారరు అంటూ ఇంకో ఆటో కొటేషన్ స్టార్ట్ చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి ఇక్కడ. మతం, కులం, దేవుడు, ధర్మం పేరుతో రాజకీయం చేసేవాడు ఫాదర్ ఎవరో తెలియకుండా పుట్టడంతో సమానం అంట. ఇందుకు రెచ్చగొట్టుకోవడం అంటే మనం రెచ్చగొట్టుకుని మనమే మన హిందుత్వాన్ని రోడ్డు మీద పెట్టి రచ్చ చేసుకుంటాం. పక్క భూమి మీద పుట్టిన వాళ్ళంతా హిందువులే అనకపోతే ఇంత రచ్చ అయ్యేది కాదు కదా. ఇప్పుడు నేనేమన్నా మతానికి పుట్టానా, నేనేమన్నా ఇంకో దానికి పుట్టానా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు తల్లిదండ్రులకు పుట్టారు, మతం మారితే తల్లిదండ్రులు మార్చుంటే ఎట్లారా అని అడుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పాలి కదా. నెక్స్ట్, కుల వివక్ష చూపిన వాళ్ళు భారతీయులు కాదు, కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకో. చూడండి, కుల వివక్ష చూపించిన వాడు భారతీయుడు కాదు, కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకో అని కూడా రాస్తూ ఉన్నారు. ఒక్క ఆటో దానికి ఆవిడెవరో ఉంటారు, ప్రియా చౌదరి అని బన్మస్కాలో నానా రాద్ధాంతం చేసి చివరికి అది తప్పని తెలిసిన తర్వాత కూడా పన్నుల్లో ఊచి అదే తినే రకం ఆవిడ. ఓకే, సిగ్గు లేకుండా బతుకుతూ ఉంటుంది, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని చెప్తూ ఉంటుంది. చివరికి ఒక ఫ్యామిలీ విలువలతో ఎలా కలిసి జీవించాలో ఆవిడకి తెలుసో తెలియదో నాకైతే ఇప్పటిదాకా తెలియదు. అంతే తెలుసుంటే కుటుంబం అద్భుతంగా ఉండేది కదా. అటువంటి వ్యక్తులు చెప్పిన సొల్లు కబుర్లు. ఆ సుంకర అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ పెద్ద వంకరగా మాట్లాడుతూ ఉంటుంది, ఆవిడ మాటలు పట్టించుకోకండి. ఇంకా ఇంకొక ఆవిడ పక్కగా పాపం ఏదో చాలా పెద్ద పెద్ద కారులో తిరుగుతుంది కానీ మోడీని దేవుడు అంటూ ఉంటుంది. ఇట్టంటే చాలామంది ఉంటారు, వీళ్ళందరినీ పట్టించుకోకండి. ఒకటే క్లియర్గా పిక్చర్ ఉండాలా. మనం అమనానికి పుట్టాం కానీ మతానికి పుట్టలా. ఒకటి, దేవుడు సాయిబాబా కూడా దేవుడే. 2, 3, ఎవడో ఏదో చెప్పాడని ఎఫెండ్ అయ్యి ఇలా మనం దానిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇప్పుడు రోడ్డు మీద పంది బురదలో పొరులుతూ ఉందనుకోండి, మనం దాన్ని వద్దు అంటే ఆగుతుందా? అలాగే మూఢత్వం, అంధత్వం మనిషిలో పెరిగిపోయిన తర్వాత నువ్వు ఎంత వద్దన్నా కూడా వాళ్ళు చేయాల్సింది చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం చూడాల్సింది ఏంటి, ఆ డ్రామాను చూసి ఎంజాయ్ చేయలే కానీ వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని హీరోలు చేసి మళ్ళీ వాళ్ళకి కొటేషన్లు మనమే సొంతగా తయారు చేసుకొని విషయం సూటిగా అర్థమయ్యే విధంగా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. నేను అమ్మ బాబు పుట్టాను కానీ మతానికి కులానికి పుట్టలేదురా అని చెప్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోండి, చిన్న విషయాల్ని వదిలేయాలా. లాగే కొద్దీ తెగిందనుకో, ఆ తర్వాత రాష్ట్ర భవిష్యత్తు తల్లక్రిందులవుతుంది. సో పోలీసులు ఇటువంటి కొటేషన్స్ అన్నీ తీయించేస్తేనే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.